ఇక్కడ వివాహము అన్ని విషయములలో అనే మాట చూస్తున్నాం. విషయం, ఈ విషయాన్ని గురించిన కొన్ని విశేషాలు దైవ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. విషయం అనగా మ్యాటర్, ఇంగ్లీష్లో అయితే ఏముంది, మ్యాటర్. ఈ మ్యాటర్ గురించి మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా మాట్లాడినా కూడా అదొక మ్యాటరే. సైలెంట్గా ఉన్నా కూడా ఏం మాట్లాడలేదని అదొక మ్యాటర్గా ఉంటుంది. ఉద్యోగం రాకపోతే ఉద్యోగం రాలేదని మాట్లాడుకుంటూ ఉంటారు, అదొక విషయం. ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రయాణాలు చేసినప్పుడు కూడా, ప్రయాణాలు చేసి ఎవరైనా మన మధ్యకు వచ్చినప్పుడు ఏం విషయం అని అడుగుతాం కదా. పనికి వెళుతుంటే కూడా ఎక్కడ పోతున్నావు అని, ఏం విషయం అని మనం అడుగుతూ ఉంటాం. ఒక వ్యక్తి కనపడకపోతే కూడా, మందిరానికి వచ్చే వ్యక్తి రాకపోతే కూడా ఏం విషయం రాలేదంటాం. కనుక ఈ విధంగా కనిపించినా అడుగుతాం, కనకపోయినా అడుగుతూ ఉంటాం. ఒక విషయం మనకు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గురించిన విశేషాలు దైవ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 24-25 వచనాలలో మనమందరం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు కలిసి ఉన్నారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఇది కొంచెం స్వరం ఎత్తుదాం, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం, క్రీస్తు విషయం. ఏ విషయం? క్రీస్తు విషయం. మరొక మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. 8వ అధ్యాయం 10వ వచనాన్ని పాప విషయమై అని మాట చూస్తున్నాం. పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి విషయమై, రెండవది నీతి విషయమై, మూడవది పాప విషయమై. 3 విషయాలు మనం చదువుకున్నాం. ఒకటి క్రీస్తు విషయం, రెండవది నీతి విషయం, మూడవది పాప విషయం. మనం చదువుకున్న లేఖన భాగములను దేవుడు మన అందరి కొరకై దీవెనకరంగా చేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న ఈ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 24-26 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ ఆ గ్రంథకర్త మరి మోషే గారి గురించి వ్రాయబడిన మాట మనం చూస్తున్నాం. మోషే గారి గురించి వ్రాయబడిన మాట, మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట చూస్తున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు తను క్రీస్తు విషయము, ఈ విషయాన్ని మనం పట్టుకున్నాం. క్రీస్తు విషయమై ఇక్కడ నింద, క్రీస్తు విషయమైన నింద భాగ్యముగా ఎంచుకున్నాడు. నిందను, క్రీస్తు విషయమైన నింద భాగ్యముగా ఎంచుకున్నాడు. అది గొప్ప భాగ్యమును రాయబడింది. తరువాత విశ్వాసమును బట్టి అని అన్నారు. విశ్వాసమును బట్టి భయపడక, విశ్వాసమును బట్టి భయపడక అనే మాట చూస్తున్నాం. మూడవది అల్పకాలము పాపభోగము అనే మాట చూస్తున్నాం. అల్పకాలము పాప భోగము
భోగము అనే మాట మనం చూస్తున్నాం. భాగ్యము అన్నాడు. ఏది భాగ్యము? క్రీస్తు విషయమైన నింద భాగ్యము అన్నాడు. భయపడక అన్నాడు. దేనికి బట్టి? విశ్వాసమును బట్టి భయపడక అన్నాడు. భోగము అన్నాడు. అల్పకాల పాపభోగము అన్నాడు. నాలుగవదిగా దేవుని ప్రజలతో శ్రమ అన్నాడు. దేవుని ప్రజలతో శ్రమ, అది ఏమంట? మేలు. మేలు అనగా భరించటము మేలు అన్నాడు. ఐదవదిగా ప్రతిఫలము అనే మాట చూస్తున్నాం. ప్రతిఫలము, ప్రతిఫలముగా ఏముందంట? బహుమానము అనే మాట చూస్తున్నాం. ప్రతిఫలముగా బహుమానము. కనుక ఇందులో 5 మాటలు నేను జ్ఞాపకం చేశాను. భాగ్యముంది, భయపడక ఉన్నాడు, తర్వాత భోగము అనే మాట చూస్తున్నాం, భరించటము మేలు అనేది చూస్తున్నాం, ఐదవదిగా బహుమానం. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ ఎవరి నిమిత్తం? క్రీస్తు విషయమై అనే మాట చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజంగా మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము అన్నాడు. ఐగుప్తు ధనం, నిజంగా ధనము కోసమై ఎంపెట్లాడేవారు ఉన్నారు. అయితే పూర్వకాలంలో మోసేను మనం చూస్తున్నప్పుడు ధనాన్ని ఏం చేశాడు? క్రీస్తు కొరకై వదిలిపెట్టుకున్నాడు. ధనాన్నే కాదు, ఇంకా ఏం వదులుకున్నాడు? సింహాసనాన్ని వదులుకున్నాడు, ఆ భాగ్యాన్ని వదులుకున్నాడు. ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఇదన్నీ ఎవరి కోసం? క్రీస్తు విషయమయ్యే. ఎవరి విషయమై? క్రీస్తు విషయమై. నీవు నేను కూడా క్రీస్తు విషయమై ఏమైనా వదులుకుంటున్నామా? దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే గురించి మనం చదువుకున్నప్పుడు, మోషే నీ విషయం ఏందయ్యా? ఇంత గొప్ప ఆ సింహాసనం, ఆ ధనం, ఆ భాగ్యం, ఆ రాజరికరం, అంత ఉన్నతమైన స్థితిని వదులుకున్నావంటే ఎవరి కోసమయ్యా అంటే మోషే ఇలా అంటాడు, నేను క్రీస్తు విషయమై. ఎవరి విషయమై? క్రీస్తు విషయమై. మై మ్యాటర్ ఈ జీసస్ కదా. నా మ్యాటర్ ఎవరు? నా విషయం ఎవరు? యేసు ప్రభు వారే. నా మ్యాటర్ యేసు ప్రభు వారే. అమ్మా, నీవు నేను కూడా క్రీస్తు విషయమై ఏమైనా వదులుకుంటున్నామా? నష్టపోతున్నామా? దేవుని బిడ్డలారా, మనమందరము కూడా రక్షింపబడ్డాము అంటే ఎవరి విషయమై? క్రీస్తు విషయమై మనం అందరం రక్షింపబడ్డాం. ఇప్పుడు మనం అందరం మందిరానికి వచ్చామంటే ఎవరి విషయమై? క్రీస్తు విషయమై మందిరానికి వచ్చాం. మనమందరము దేవుణ్ణి ఆరాధించామంటే క్రీస్తు విషయమై ఆరాధన చేద్దాం. మనమందరం కూడా కానుకలు ఇచ్చామంటే ఎవరి విషయమై? క్రీస్తు విషయమయ్యే. క్రీస్తు విషయమై మన సమయాన్ని దేవునికి ఇస్తున్నాం, క్రీస్తు విషయమై. మన ధనాన్ని దేవునికి ఇస్తున్నాం, క్రీస్తు విషయమై. మనల్ని మనము కూడా దేవుని కొరకై సమర్పించుకుంటున్నాం, ఇది క్రీస్తు విషయమై. కనుక మనందరికీ ఒక విషయం ఉంది. ఆ విషయం వెనక ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. కనుక దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ క్రీస్తు విషయమై, నా మటుకు నేను, మీ మటుకు మీరు కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనమందరము ఆకర్షింపబడి దేవుని యొద్దకు రావడానికి దేవుడు కృప చూపించాడు. నా చిన్న వయసులో కూడా క్రీస్తు విషయమై నేను యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేయడం జరిగింది. మత్తయి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనములో ఉన్నట్టుగా ఆ మాట నన్ను ఆకర్షించింది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి కనబడనిలా వాడు అగ్నిగుండములో పడవేయబడును అని వ్రాయబడింది. ఆ మాట నన్ను కూడా ఆకర్షించింది. ఇది క్రీస్తు విషయమై. ప్రభుని నమ్ముకుంటే పరలోకం, ప్రభుని నమ్మకపోతే నరకం ఉందని విషయం తెలిసినప్పుడు క్రీస్తు కొరకు నేను బ్రతకాలి అని ఆలోచన చేశాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా ఆకర్షింపబడ్డాం. మనమందరం కూడా ఇక్కడ చాలా మంది అలాగూ దేవుని వాక్యము ద్వారా మనమందరం కూడా ఆకర్షింపబడ్డాము అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ భాగ్యము అనే మాట చూస్తున్నాం. భాగ్యము కదా, భాగ్యము ఇది క్రీస్తు కొరకైన భాగ్యము. ఏది? నింద అన్నది భాగ్యముగా మనం గమనించాలా.
ఎవరైనా మనల్ని దూషిస్తున్నారు అంటే మనం క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం? ఆ నిందను భరించే వారంగా ఉండాలి. ప్రభుదాసయ్య గారు ఇలా అనేవాడు, నింద ఒక 100 అనేవాడు. నింద ఒక 100 రూపాయలు మన అకౌంట్లో, పరలోకపు అకౌంట్లో, మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, అనగా జమ చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని కొరకై నింద భాగ్యముగా ఎంచుకోవాలి. భోగం అన్నాడు, ఏమన్నాడు? భోగము కూడా అన్నాడు. యోగముంది, భోగముంది, రోగముంది. ఎవరో బాగా చెప్పినారు కదా. యోగముంది, భోగముంది, రోగముంది. యోగి కదా. యోగి అనేవాడు ఎన్ని పూటల రోజు భోజనం చేస్తాడు? అంటే నాకు తెలిసి 2 పూటల వాళ్ళు భోజనం చేస్తే గొప్ప సంగతి కదా. 2 పూటల భోజనం చేసేవాడు యోగి అంటారు. వాడిని ఏమంటారు? యోగి అంటారు. అని ఆరోగ్యకరంగా. ఇప్పుడు ఏలియా కాలంలో కూడా మనం చూద్దాం. ఏలియాకు దేవుడు ఎన్ని పూట్ల ఆహారం పెట్టాడు? ఏమరా, ఎవరు పలకరు? మీరందరికీ లేరు. ఎన్ని పూట్ల? రొట్టె మాంసం పెట్టాడు, కానీ బలమైన ఆహారం పెట్టాడు. ఎన్ని పూటలు పెట్టాడు? 2 పూటలే. ఉదయము అస్తమయమున తాకులు రొట్టె మాంసము తెచ్చేదిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 2 పూట్ల దేవుడు పెట్టిన సిస్టమేమో అనిపిస్తుంది నాకు. అయితే మనం ఎన్ని పూట్లకు మార్చుకున్నాం? 3 పూట్లకు మార్చుకున్నాం. ఇప్పుడు 3 పూట్లకు కాస్త ఎన్ని పూట్లు అయినాయి? 4, 5 కూడా పైగా 5 కూడా అయింది. ఒకసారి కొంతమందికి 6 కూడా అవుతాయి. నువ్వు 6 సార్లు భోజనం చేస్తే, రకరకాలుగా తింటే, స్నాక్స్ అని అవి అని ఇవి అని, నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? అనగా ఎంత ఖర్చు? మన బలాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాం? ఖర్చు పెడుతుంటే పర్వాలేదు. ఇది ఎక్కువ పేరుకొని పోయి భోగమైపోయి, అనగా విలాసవంతమైన భోజనాలు మనం చేసి, నెక్స్ట్ ఈ భోగం తర్వాత వచ్చేదే రోగం. అందుకని డాక్టర్ దగ్గరికి పోతే మనకు డాక్టర్ చెప్పే సలహా ఏమిటి? అయ్యా, నువ్వు కర్రీస్ తింటే నువ్వు వరి అయిపోతావు. కర్రీలు తింటే వరి, అనగా దిగులు, అనారోగ్యం అనే దిగులు నీకు వస్తుంది. అనారోగ్యం చేత బాధపడతావు. కనుక నీ ఆరోగ్యాన్ని కుదుటపడాలంటే ఈ కర్రీస్ను, ఈ కదా, ఈ ఫ్రైలు అన్నీ కూడా నువ్వేం చేయాలి? మానుకొని ఇగో ఈ టానిక్ తాగు. ఈ టానిక్ మీద ఏముంటాయి? అన్నీ కూడా బొమ్మలన్నీ ఏముంటాయి? ఈ ఆపిల్ పండు, దానిమ్మ పండు, ఇవన్నీ ఉంటాయి. అనగా దేవుడు మనల్ని దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఏదైనా తోటలో ఏమి తినమని దేవుడు చెప్పాడు? ఫ్రూట్సే ఎక్కువ తినమన్నాడు. మనం దేని అలవాటు చేసుకున్నామంటే రకరకాలైన వాటిని అలవాటు చేసుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రకరకాలైన వాటిని మనం తిని మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం కదా. మెట్లు కూడా ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాం. చాలామంది కదా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళ జిప్పలు అంతా ఇంత కాదు. ఇంకా 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళ సంగతి ఇంకా కష్టం. 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళుగా కష్టం. దేవుని బిడ్డలారా, మేకలు ఆకులు తింటాయి. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతాయి. మాంసం తినే మనుషులు మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆకులు తినే మేకలు ఏమెక్కుతాయి? ఎక్కుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. మాంసం తినే మనుషులమైన మనం మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం. నేను ఆకాశ పక్షులను చూడండి అని మత్తయి రాసిన సువార్తలు రాయబడి, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. పిట్టలు ఏవైనా దుబ్బ పిట్టలు ఉన్నాయా? లావు పిట్టలు ఎప్పుడైనా చూశారా? లావు పిట్టలు, లావు కాకులను చూశారా? ఎక్కడ కనపడవు. అంటే దేవుడు కరెక్ట్గా చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. అంటే వాటిని చూస్తే ఎట్లా తినాలో మనకు తెలుస్తుంది. మా ఇంట్లో కూడా 2 పిట్టలు ఉన్నాయి. ఎంత పెట్టి అవి లావే కావు. దానికి కప్పు నిండా ఆహారం పెట్టు, ఎంత అవసరమో అంతే తింటాయి. వేస్ట్ అవుతుంది అని లోపల వేసుకో, అవి అట్లే పెట్టుకుంటాయి. ఆకాశ పక్షులను చూడండి, ఎంత తినాలో అంతే. మనమైతే ఇంత ఎందుకు మిగులుతుందిరా, వేస్ట్ అవుతుందిరా, పొద్దునకి వాసన వచ్చేది, లోపల వేసేయి. ఎక్కడ ఈ పెట్టెలు వేసేయి. ఈ పెట్టెలు వేసి ఇప్పుడు మళ్ళీ తిప్పలు పడాలి. దీన్ని అరిగేదానికి మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ జీరా తాగాల. మళ్ళీ జీరా తేపరా అని మళ్ళీ జీరా తాగితే అప్పుడు కుదుట పడుతుంది, అప్పుడు నిద్ర పడుతుంది. ఇవంతా మనం చూడండి, శరీరం నిజమే ఆశపడుతుంది, నేను కాదనను. అయినా దేవుని బిడ్డలంగా
ఈ దేహం దేవుని ఆలయం అనేది మనం మర్చిపోకూడదు. ఈ దేహం దేవుని ఆలయం. దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీని కాల పరిమితి 70 సంవత్సరాలు అన్నారు, 80 సంవత్సరాలు అన్నారు. అంతవరకైనా మనం ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఎవరి కోసం? క్రీస్తు విషయమై అని అన్నాడు. క్రీస్తు విషయమై మనం ఆరోగ్యంగా ఆనందంగా దేవుని సేవ చేస్తూ మనము దేవుని కొరకు మనము జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, మరి భాగ్యముగా మనం ఎంచగలరు, బాధపడకూడదు. దేవుని కొరకు ఇన్ని శ్రమలు నేను భరించాలంటే నువ్వు భరించగలవు కాబట్టే దేవుడు నీకు ఇస్తున్నాడయ్యా. కనుక మనం ఏమీ బాధపడకుండా క్రీస్తుని విషయమై అది భాగ్యముగా ఎంచుకున్నాడు మోషే గారు. అయితే ఒక మాట కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. ఈ శ్రమలను బట్టి మనకు కూడా మన విశ్వాస పరిమాణం బట్టి దేవుడు శ్రమలు పంపిస్తున్నప్పుడు మనము కూడా చాలా బాధపడుతున్నాం. ఈయన కూడా బాధపడి ఏమంటున్నారో చూడండి. కీర్తన గ్రంథం 40వ కీర్తన 17వ వచనాన్ని చదువుకున్నాం. 17వ వచనం, నేను శ్రమల పాలై నాకు శ్రమలు వచ్చాయి, నాకు శ్రమలు వచ్చాయి, నాకు శ్రమలు వచ్చాయి అంటున్నాం. అయితే దేవుడు బట్టి నీకు శ్రమలు వస్తున్నాయా? అయితే నువ్వు దేవుని విషయమై దేవుడు నీకు పంపించాడు, అవి నువ్వు భరించగలవు అని. క్రీస్తు ఇక్కడ చూద్దాం, నేను శ్రమల పాలై నశించిదిని అని అన్నాడా? నేను శ్రమల పాలై నశించిదిని అన్నాడా? మనకు శ్రమలు వస్తేనే మనం ఏమైపోతున్నాం? నశించిపోతామనే భయపడుతున్నాం. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? దీనుడనైతిని. ఏమయ్యాడు? దీనుడయ్యాడు అనగా శ్రమలు మనకి ఏం నేర్పిస్తాయి? చెప్పండి అమ్మా, శ్రమలు మనకి ఏమి నేర్పిస్తాయి? ఇప్పుడు దీన మనసు రావాలి అంటే మనకేం అవసరం? నువ్వు ఇనకున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దీన మనసు నీకు రావాలని దేవుని కోరిక కాబట్టి ఆ దీన మనసు కొరకై కొన్ని శ్రమలను నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? అనుమతిస్తూ ఉన్నాడు. దీన మనసు, దినానికి ఒక మనసు కాదు, దినానికి ఒక మనసు ఉండేవాళ్ళు ఉన్నారు ఊసరవిడిలాగా. దినానికి ఒక మనసు కాదు, ఇది ఏ మనసు? దీన మనస్సు అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. దీన మనస్సు అనే మాట మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, నేను శ్రమల పాలై దీనుడనైతిని. మోషే గారు కూడా శ్రమల పాలయ్యాడు, దీనుడిగా నేర్చుకున్నాడు. 40 + 40 + 40 120. మోషే జీవించిన కాలం 120 కదా. ఐగుప్తులో ఎంతకాలం? 40 సంవత్సరాలు. అరణ్యములో వాళ్ళ మామ మందరం 40 సంవత్సరాలు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి 40 సంవత్సరాలు. ఒక 40 సంవత్సరాలు తను శిక్షణ దేవుడిచ్చాడు. ఆ శిక్షణ ద్వారా దీనుడైపోయి ఒకప్పుడు నరహంతకుడిగా ఉన్న వ్యక్తి దీనత్వం కలిగిన వాడుగా మనం చూడగలం. కనుక మోషే గారు కూడా దేవుడు శ్రమలను పంపించాడు. ఆ శ్రమలలో తను దీనత్వం నేర్చుకున్నాడు. నిజంగా 6 ప్యాక్ ఉన్నాడు, బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నాడు. గొర్రెలు మేపమంటే మేపుతాడా? సకల విద్యలు నేర్చుకున్నవాడు గొర్రెలను మేపగలడా? నాకు సకల విద్యలు వస్తాయనుకున్నవాడు అప్పటికే సకల విద్యలు వస్తాయి, వచ్చినా కూడా వాళ్ళ మామ యొక్క మందను మేపాడు 40 సంవత్సరాలు. నిజంగా ఎంతగా దీనత్వం దేవుడు నేర్పించాడో చూడండి. ఎందుకంటే ముందు తన కొరకై పని ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి, విమోచకుడిగా ఆయన ఉండాలని దేవుడు దీనత్వం నేర్పించాడు. నీవు నేను కూడా దేవుని పరిచర్యలో వాడబడాలి అంటే మనలో, నాలో అయినా మీలో అయినా, మన అందరిలో ఉండవలసినది ఏమిటి అంటే దీన మనస్సు. ఈ దీన మనస్సును మనము కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, కరెంటు ఉన్నది లేది మనకి ఎట్లా తెలుస్తుంది? చేయి పెడితేనా? కరెంటు ఉంది లేదనేది ఎట్లా తెలుస్తుంది? స్విచ్ చేస్తే లేదా టెస్టర్ పెడితే మనకు తెలుస్తుంది. అర్థమైంది కదా? టెస్టర్ పెడితే. బీపీ మనకు ఉన్నది లేదని ఎట్లా తెలుసుకుంటాం? బీపీ మిషన్ ద్వారా మనం తెలుసుకుంటాం. అట్లాగే నీవు నేను కూడా దీనత్వం అన్నది మనం నేర్చుకోవాలి అని. ఇది ఎవరి కోసం అంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యముగా మనం ఎంచుకోవాలి.
అమ్మా నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. కనుక ఈ మనస్సు మనము కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం ఉంటే దేవుడు నిన్ను కృప వెంబడి కృపను దేవుడు నీకు దయచేస్తాడు. కృప వెంబడి కృపను దేవుడు నీకు దయచేస్తాడు. ఒక మాట లేవియా కాండంలో మనం చూద్దాం. చూడండి, లేవియా కాండం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి 2వ అధ్యాయం లేవియా కాండం 2వ అధ్యాయం 6వ వచనం. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద, ఇది నైవేద్యము. మనము 4వ వచనం కూడా, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదైన గోధుమ పిండి నూనె రాసినదియు అది నైవేద్యము గనుక నీవు దానిని ముక్కలుగా త్రుంచి వాటి మీద. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని దాన్ని ఏం చేశారు? నూనెతో పిసికారు. ముందు నైవేద్యానికి గోధుమ పిండిని ఏం చేశాడు? నూనె పోసి పిసికేశాడు. పిసికిన తర్వాత ఆ రొట్టె చేస్తున్నప్పుడు నూనె రాశారు. నూనె రాసిన తర్వాత అది రొట్టెగా తయారైంది. ఇప్పుడు దాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? నైవేద్యంగా తీసుకొని వచ్చారు. ఈ నైవేద్యంగా తెచ్చిన ఆ అప్పాన్ని ఏం చేశారంట? ముక్కలు ముక్కలుగా తుంచాడు. ముక్కలు ముక్కలుగా తుంచిన ఆ రొట్టె పైన ఏం చేశారంట? నూనె పోసి అని అన్నాడు. ఆయన ఆల్రెడీగా చేసేటప్పుడు కలిపేటప్పుడు కూడా ఏమైంది? మళ్ళీ తయారు చేసేటప్పుడు కూడా ఏం చేశారు? నూనె రాశారు. ఇప్పుడు మళ్ళా తుంచబడిన ఆ ముక్కల పైన ఏం పోశారు? నూనె పోసి కదా, నూనె పోస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు నూనె పోశారు? ముక్కలుగా. అక్కడ చూడండి ఆ మాట. గనుక దాని మీద నీవు దాని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయాలి. ముక్కలుగా తుంచబడటం. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ముక్కలుగా అనగా విలువబడాలి. విలువబడితేనే మనం ఆశీర్వాదాన్ని పొందగలం. నూనె పోయబడుతుంది. దేవుడు నీకు ఒక కృపనిచ్చాడు. ఆ కృప వెంబడి కృపను దేవుడు దయచేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడూ ముక్కలుగా తుంచబడి, గోధుమలు నలపబడితే అది పిండిగా మార్చబడుతుంది, నైవేద్యంగా మార్చబడుతుంది. కనుక మేఘం విరవబడితేనే వర్షం ఇస్తుంది, భూమి పగిలితేనే పంటనిస్తుంది. అట్లాగే విశ్వాసిగా అట్లాగే ఉంటే, నీలో ఏమి నాకు శ్రమలొద్దు ప్రభువా, నేను ఇలాగే ఉంటా ప్రభు అంటే నీవు నైవేద్యంగా రావడానికి వెళ్ళలేదు. నువ్వు అప్పముగా నీ మీద నూనె పోయబడాలి. ముక్కలుగా చేయబడి నీ మీద దేవుడు నూనె పోస్తాడు. ఈ కృపణనే నూనె నీ మీద పోస్తాడు. నిన్ను దేవుడు గొప్పగా దేవుని పరిచర్యలో వాడుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు దీనుడనై ఏమన్నాడు? నేను శ్రమల పాలై దీనుడనై తిని. గనుక శ్రమలు కలుగుతున్నప్పుడు ముక్కలుగా శ్రమలు కదా, ముక్కలుగా విడవబడుతున్నప్పుడు మనకు నొప్పి బాధ కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని బిడ్డలమైన మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మీద నూనె పోయబడుతుంది. ఆశీర్వదిస్తాడు. దేవుని పరిచర్యలో నన్ను వాడుకోవడానికే దేవుడు ఈ శ్రమలను అనుమతిస్తున్నాడు అని, ఇదంతా క్రీస్తు విషయమై అనే సంగతి మనము జ్ఞాపకం పెట్టుకున్నాం. దాని వెళదాం ప్రియులారా. రెండవదిగా మనం రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
10వ వచనంలో నీతి విషయమై అని అన్నాడు. ఏ విషయం? నీతి విషయమై. ఒకటి దుర్నీతి ఉన్నది, స్వనీతి ఉన్నది, దేవుడిచ్చే నీతి ఉన్నది. దుర్నీతి ఉంది, స్వనీతి ఉన్నది, దేవుడిచ్చే నీతి కూడా ఉన్నది. దేవుడిచ్చే నీతి మనము చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి అన్నాడు. దేని వలన? విశ్వాసం వలన. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడైపోయాడు. ఎంత సులువుగా దేవుడు నీతిమంతులుగా చేశాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. 5వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకున్నాం. 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు నేను ఎలా చేశాడు? దేన్ని బట్టి? యేసు ప్రభు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావు. ఆయన రక్తం ఉన్నది, అలాగే నీలో కూడా ఏముంది? విశ్వాసం ఉంది. దేవుని విశ్వసించావు గనుక ఇప్పుడు నీవేమైపోయావు? నీతిమంతురాలువు, నీతిమంతుడు. దేవుడు నిన్ను తీర్చాడయ్యా. అందును బట్టి ఆ నీతి పొందిన మనం, మన స్వనీతి కాదు కానీ ఇది దేవుడిచ్చే నీతి. ఈ నీతిని బట్టి మనము దేవుని ఇంటికి వారసులమైపోయాం, ఆయన బిడలమైపోయాం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలమైపోయాం, ఆయన ఇంటికే మనం వారసులమైపోయాం. గనుక ఈ నీతి నిమిత్తమై మనం హింసింపబడిన, మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తం అక్కడ రాయబడిన మాట చదవండి. నా నిమిత్తం 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి. ఇది క్రీస్తు విషయమై, ఇది నీతి విషయమై అనే మాట మనం చూస్తున్నాం. గనుక నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆయన నిమిత్తం మనకు శ్రమలు కలుగుతున్నాయా? దేవుని బిడ్డలారా, భరిద్దాం. భరిస్తే మనకు సంతోషం అన్నాడు. ఇక రాయబడిన మాట, దేవుని నిమిత్తమై హింసింపబడిన వారు ధన్యులమైపోతున్నాం. మాత్రమే కాకుండా సంతోషించి, ఎవరికైనా నాకు శ్రమలు వచ్చాయని ఎవరైనా ఎగిరి గంతేసిన వాళ్ళు ఉన్నారా? మనం ఎవరంగా అట్లా ఉండలేకపోతున్నాం. అనగా శ్రమలను బట్టి మనం సంతోషించలేక ఇంకా శ్రమలో పట్టి కుమిలిపోతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. అయ్యా, ఇది నీతి విషయమై మనం నీతిమంతులంగా ఉన్నాము కాబట్టి కొన్ని శ్రమలు మనకు దేవుడు అనుమతిస్తున్నప్పుడు ఆయన కొరకు మనము జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం నీతిమంతులంగా తీర్చబడిన మనం దేవుడు ఇలాగ బ్రతుకుతూ ఉంటే మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నేను చెప్పాను కదా, కృప వెంబడి కృపను దేవుడు చూపిస్తాడు. యోబు గ్రంథంలో చూడండి. యోబు గ్రంథం ఇలాగ నీతిమంతులంగా బ్రతికితే ఏమి ఉపయోగము అంటే, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. 6వ వచనం 3వ లైన్ చదువుకున్నాం. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అయ్యా, మళ్ళొక్కసారి చదువుదాం. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును, ఇంకా కొంచెం సౌండ్ పెంచుదాం. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడు. నువ్వు దేవుని నీతికి తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్లజేస్తాడు. వృద్ధి అనే మాట మనం చూస్తున్నాం. వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి. ఇక్కడ కింది లైన్లో మనం చూస్తున్నాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు ఇంకా కొంచెం దీర్ఘం తీద్దాం. ఏమన్నా ఎవరు దీర్ఘమే తీయరు?
మహాభివృద్ధి. నీకు అభివృద్ధి కావాలా వద్దా? కావాలంటే మళ్ళీ దీర్ఘం చెప్పు. మహాభివృద్ధి. నువ్వు తుదకు కదా, నువ్వు కొంచెముగా ఉన్నాను. దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు? వృద్ధే కాదు కదా. చూడు మనవాడు గట్టి చెప్తున్నాడు, పిన్స్ ఉన్నారండి. మహాభివృద్ధి అంట. ఒక్కడు పోయి ఇద్దరు పోయి కదా, మహాభివృద్ధి దేవుడు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆ విధంగా కావాలని కొన్ని శ్రమలు అనుమతిస్తున్నా మనమందరం కూడా వృద్ధిలోనికి రావాలి, అభివృద్ధిలోనికి రావాలి. మహాభివృద్ధి అయితే ఇది ఒక్కసారి జరగదు, అంచెలంచెలుగా జరుగుతూ ఉంటుంది. ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. అయితే క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు అని రాయబడింది. క్రమక్రమముగా నేను ఉన్నట్టుండి కదా ఇంత లాభైనానుకో, ఇది అభివృద్ధియా ఆశీర్వాదమా రోగమా? చెప్పండి. నేను ఉన్నాను ఇప్పుడు, ఉదయం కల్లా ఇంత లాభైనానుకో, నన్ను ఆరోగ్యవంతుడు అంటారా అనారోగ్యవంతుడు అంటారా? అనారోగ్యం అంటారు. ఇది అభివృద్ధి కాదు, ఇది అనారోగ్యం. అట్లాగే మనం కూడా ఉన్నట్టుండి దేవుడు ఎవరిని అట్లా చేయడు. రాత్రికి అట్లా ఎవరిని చేయడు. అట్లా చేశాడంటే వాళ్ళు పడిపోతారు. అర్థమైంది కదా. దేవుడు మనకి ఇచ్చే అమౌంట్ కూడా ఎలా ఖర్చు పెట్టాలో కూడా మనకు అర్థం కాదు. ఒక అమ్మాయి రాత్రికి పెద్ద ఆమె అయిపోయింది కదా, మౌనానికేనా కదా. ఎట్లా చూడండి, ఆయన రాత్రికి ఏమైపోయింది? అది ఉండడానికే కష్టం. అట్లాగే దేవుడు అట్లాగే ఎవరిని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మనం క్రమక్రమముగా దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. కనుక ప్రభు బిడ్డలమైన మనం ఇది క్రీస్తు విషయమై, ఇది ఎవరి విషయమై? క్రీస్తు విషయమై. ఎక్కడికి వెళ్తున్నావా అంటే ఏం చెప్పాము మనం ఈరోజు ఉదయం? మందిరానికి వెళుతున్నాం. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. ఎందుకు వచ్చాం? యేసుప్రభును ఆరాధించడానికి. ఎందుకు కానుకలు ఇస్తున్నాం? యేసుప్రభు పని చేయడం కొరకై. కనుక దేవుని బిడ్డలారా, ఇదంతా క్రీస్తు విషయమైన సంగతి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలమైన మనమందరం కూడా క్రీస్తు విషయమై మనం బ్రతకాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం పనికి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఏం చెప్పాలా? ఇది క్రీస్తు కొరకై, ఇది దేవుని నిమిత్తమై నేను ఈ పని చేస్తున్నాను కదా. మై మ్యాటర్ ఎవరు? జోసెఫ్ ఏమన్నాడు? మోజెస్ ఏమన్నాడు కదా? మై మ్యాటర్ ఎవరు? జీసస్. కనుక నీ మ్యాటర్ ఎవరై ఉండాలా? యేసు ప్రభువై ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. మూడవదిగా మనం పాప విషయమై అని అన్నాడు. పాప విషయమై, ఇది అల్పకాల పాపభోగము అన్నాడు. అల్పకాల పాపభోగం. సామెతల గ్రంథములో ఈ పాపాన్ని గురించి ఒక నిర్వచనం ఇచ్చారు చూడండి. సామెతల గ్రంథం, పాపం మనుషులకు ఏం తెచ్చిపెడుతుందంట? పాపం మనుషులకు అవమానము తెచ్చునని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. 14:34. పాపము ప్రజలకు, పాపము చేస్తే నీకేమొస్తుంది? ప్రతిఫలం ఉన్నది. పాపానికి ప్రతిఫలం ఏమిటి? అవమానం. చాలా మంది నేను ఇలా అంటాను, తాగి అభివృద్ధి అయిన వాళ్ళు ఉన్నారా కదా. ఇంకా తాగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక భారీగా ఇంకో కొంచెం తాగి రాపోయే అని ఎవరికైనా చెప్పిన వాళ్ళు ఉండారా? లేదు ప్రియులారా. ఎందుకంటే పాపం అటువంటిది. తాగి ఒక వ్యక్తి త్రావుడికి అలవాటైతే తాగి చాలా మంది అట్లాగే చనిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని మహాకృప, కొంతమంది మానుకొని ప్రభు వైపు తిరగడానికి ప్రభు వారి విషయంలో జోక్యం చేసుకున్నారు. ప్రార్థన చేయగా దేవుడు వారి యందు కనికరించారు. కొంతమంది మటకాలు కూడా ఆడి అట్లాగే జటకాలు తోలి అట్లాగే లోకం విడిచిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, పాపం మనుషులకు ఏం తెస్తుంది? అవమానం తెస్తుంది. కనుక ఆ అవమానం జోలికి వెళ్లకుండా క్రీస్తు విషయమై మన బ్రతకాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ఇలా అంటాను, పాపం
చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? పాపము చేస్తున్నప్పుడు మనిషికి అందంగా ఉంటుందంట. ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, పాపము చేస్తున్నప్పుడు ఆదామవ్వల విషయంలో కూడా అట్లాగే ఉంటుంది. పాపము చేస్తున్నప్పుడు మనిషికి అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు తాగడానికి బాటలు చూసానే వానికి ఎట్లుంటుంది? తలతలాడుతుంటుంది అంటది. బైబిల్లో కూడా ఆ మాట రాయబడింది. ఆ బాటలు వానికి ఎలా కనిపిస్తుంది? తల మెరిసిపోతా ఉంటుంది. వారికి దాన్ని చూస్తానే ఎంత ఉద్యోగం వస్తుందో అర్థమవుతుంది కదా. సామెతల గ్రంథంలో ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి కదా. దేవుని బిడ్డలారా, పాపం ఎప్పుడైనా చేస్తున్నప్పుడు, ఆ త్రాగుడే కాదు, ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు ఆ పాపం మొదట ఎలా కనిపిస్తుందంటే అందంగా కనిపిస్తుంది. రెండవది, పాపము చేస్తున్నప్పుడు ఆనందం కూడా కలుగుతుంది. అర్థమవుతుందా? పాపము చేస్తున్నప్పుడు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. తర్వాత పాపము చేసిన తర్వాత దేవుని బిడ్డ అది ఆవేదనగా మిగిలిపోతుంది, ఆక్రందనగా మిగిలిపోతుంది. అయ్యో నేను ఈ పాపం చేశానే అని చాలా ఆవేదన పడి ఏడుస్తూ ఉంటాను. పాపం ఫలితం అటువంటిది. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆకాను కూడా ఆ కోరు లోయలో రాళ్లతో కొట్టి చంపబడడానికి కారణం ఏమిటి అంటే పాపమే. ఆ కోరు లోయలో తన పిల్లలను, ఆ ఇశ్రాయేలు ప్రజలు అయిన వారు ఒక్కొక్కరు వచ్చి ఒక రాయి ఇసిరి కొడతా ఉంటే కదా, ఆకాను కొట్టాడు. ఆకాని భార్యకు, ఆకాని పిల్లలకు రాళ్లతో ఒక్కొక్కడు విరిసి కొడుతూ ఉంటే నిజంగా ఆకాను ఒక్కడు పాపం చేశాడు. భార్య పిల్లలందరూ కూడా ఆ కోరు లోయలో చంపబడ్డారు. దేని చేత? రాళ్ల చేత. పాపం యొక్క పర్యవస్థానం. నిజంగా భార్య అంటుంది, ఎంత తప్పు చేశావండి, ఎంత అడిసి ఉంటుందో. ఆ పిల్లలు పసిపిల్లలు కదా, రాళ్ళు విసురుతూ ఉంటే, డాడీ నువ్వు ఎంత తప్పు చేసావు డాడీ, మా మీదికి నువ్వు శిక్ష తీసుకొచ్చావే అని ఆ పసిపిల్లలు ఎంతగా ఏడ్చింటారో. ఆ అంగలార్పు అంతా ఇంత కాదు, ఆ ఘోష అంతా ఇంత కాదు. దేవుని బిడ్డలారా, పాపం అన్నది నీతోనే పోదు, అది నీ కుటుంబానికి, నువ్వు ఉన్న ఇంటిలో, నువ్వు ఉన్న సమాజంలో, నువ్వు ఉన్న సంఘంలో నీకు అవమానం తెచ్చేదిగా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, పాపము చేస్తున్నప్పుడు అది అందంగా కనిపిస్తుందా? అది ఆనందాన్ని కలిగిస్తుందా? తర్వాత నువ్వు పడే ఆ బాధ ఇంత అంత కాదు, ఆక్రందన విలపిస్తావు. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనం కూడా పాపము చేస్తున్నప్పుడు చాలా భయంగా ఉండాలి. పాపం దగ్గర మనం నిలబడకూడదు, పారిపోవాలి. పాపం నీ ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలి? పారిపోతేనే నువ్వు బ్రతుకుతావు. పాపానికి ఎదుట నిలబడితే నువ్వు ఓడిపోతావు. వ్యభిచారం ముందర కూడా ఎవడు నిలబడి గెలిచిన వాడు ఎవడు లేడు. యోసేపు లాంటి వాడే పారిపోయాడు. పాపము తన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయాడు? పారిపోయాడు. దావీదు పాపం దగ్గర నిలబడి ఏమైపోయాడు? పడిపోయాడు. కనుక పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పారిపోవాలి. కానీ నేను సిక్స్ ప్యాక్ వినోనికి నాకు నిగ్రహ శక్తి బాగుందని ఎచ్చులు పడ్డావనుకో ఏమైపోతావు? రొచ్చుగుంతలు పడతావు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపం మనుషులకు అవమానం తెస్తుంది. అయ్యా, పాపం వలన వచ్చు జీతం మరణం అని రాయబడింది. అదే అగ్నిగంధముల చేత మండేగుండాం ఆ నరకానికి వెళ్ళకూడదని యేసయ్య వారు నిన్ను నన్ను ప్రేమించి, మనుషులందరినీ ప్రేమించి తన ప్రాణమే ఇచ్చాడు. ఆయన నమ్ముకుంటే నీకు పాప క్షమాపణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అయ్యా బాబు, అమ్మ, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. పాపాన్ని విడిచిపెట్టు. పాపం విడిచిపెడితే నువ్వు బ్రతుకుతావు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడి. అమ్మా, అయ్యా, యవనస్తుడా, యవన సహోదరి, ఈ పాపాన్ని విడిచి, ఏ పాపాన్ని బట్టి నువ్వు నలిగిపోతున్నావో, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు, నీకు ఆత్మరక్షణ ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఈ లోకం ఉన్నంతకాలం దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ లోకం విడిచినా మనం ప్రభు దగ్గర సదాకాలం ఉంటాం. కనుక ప్రభు నమ్మని వారు ప్రభు నమ్ముకోవాలని, ప్రభు నమ్ముకున్న మనం అందరం కూడా దేవుని బిడ్డలమైన మనం ఒకటి క్రీస్తు విషయమై అని అన్నాడు. కనుక మనం యేసు ప్రభు కొరకు ఈ లోకంలో బ్రతుకుదాం. రెండవది నీతిగా బ్రతుకుదాం. మూడవది పాప విషయం అన్నాడు. పాప విషయంలో మనము చనిపోయినట్టుగా కదా, పాపానికి మనం దూరంగా ఉన్నాం, ప్రభుకు దగ్గర అవుతాం. పాపానికి దూరం అయితే మనం ప్రభుకు దగ్గర అవుతాం. దేవుని బిడ్డలమైన మనం అమ్మ, చాలాసార్లు ఆదివారం అనగానే మనం ఎన్నో పనులు పెట్టుకుంటున్నాం. దేవుని మందిరానికి దూరం అయితే లోకానికి దగ్గర అవుతాం.
దేవుని మందిరానికి దూరం అయితే లోకానికి దగ్గరైతే, కనుక దేవుని మందిరానికి నువ్వు దగ్గరైతే లోకానికి దూరం కదా, లోకానికి నువ్వు దూరంగా ఉంటావు. మనం ఎలా ఉన్నాం? చాలాసార్లు చిన్న పనులు ఉన్నా మనం ఏమైపోతున్నాం అంటే, చిన్న పనులు ఇప్పుడు కాకపోతే మళ్ళైనా చేసుకోవచ్చు, అంత చిన్న చిన్న పనులు కూడా ఆదివారం ఆరాధన వదులుకుంటున్నాం, చిన్న చిన్న పనులు కూడా బైబిల్ స్టడీని వదులుకుంటున్నాం. నేను ఇలా అంటాను, ఆరాధన అనే ఒక పని ఉంది కాబట్టి నేను పనికి రాను అని చెప్పాలి. ఏమని చెప్పాలా? ఆరాధించాలనే పని ఉంది కాబట్టి నేను పనికి రాను అని చెప్పాలా. ఏ పని లేకపోతే ఎవరైనా వచ్చారు, నువ్వు రావడం పెద్ద గొప్పదా? అమ్మ అర్థమైందా? ఏ పనిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మందిరానికి రావడం సులువే. ఆరాధించే పని ఉంది కాబట్టి నేను పనికి రాను, ఉద్యోగానికి రాను. ఇది ఒక పని మనకు దేవుడు పెట్టాడు, ఇది బాధ్యత. దేవుని మనం జ్ఞాపకం చేసుకోవడం అన్నది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి. ఏమ్మా ఆరాధనకు రాలేదు అంటే మనం చెప్పే మొట్టమొదటి మాట ఏమిటి? పని ఉంది కాబట్టి నేను రాలేకపోయాను. ఆరాధించే పని ఉంది కాబట్టి నేను పనికి రాలేదని ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాం? చెప్పలేకపోతున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోనండి. ఇస్కరేతు యూదా ఒక్కసారి యేసు ప్రభువుని నమ్మారు. మనము సంవత్సరానికి ఎన్నిసార్లు అమ్ముతున్నామో ఆలోచన చేయండి. నేను ఒక పాట పాడుతూ ఉంటాను, మా దేవుడవై స్తుతియు మహిమ ఘనత నీకే. ఎంతో చెప్పండి, ఎంతో మనం ఎంతో ఇట్లా అనుకున్నాం, ఎంతో అమ్మదగిన దేవా. ఎంతో ఎన్నిసార్లు అమ్ముతావు, ఎన్ని వారాలు అమ్ముతావు యేసు ప్రభువును కదా. చిన్న 300 రూపాయల కూలికి, చిన్న 300 రూపాయల కూలికి ప్రభుని అమ్ముకుంటామా? ఆదివారం ఆరాధన అమ్మేసుకున్నామా? చిన్న చిన్న పనులకు మనం అమ్మేసుకుంటామా? వాళ్ళు వచ్చారని, వీళ్ళు వచ్చారని, ఈ చిన్న పని ఉందని, ఆ పని ఉందని మనం ఆరాధన మిస్ చేసుకోవడది. దేవుడు క్రీస్తు విషయమై మనం బ్రతకాలి. అంత గొప్ప భాగ్యాన్ని వదులుకున్నాడు మోషే గారు. కదా, రాజరికాన్ని వదులుకున్నాడు, ఆ సింహాసనాన్ని వదులుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. మనం ఎప్పుడు అనుకుంటాం ఇలాగూ? మోషే ఎప్పుడు అనుకున్నాడు ఈ విషయమై? పెద్దవాడైనప్పుడు. కనుక పెద్దవాడుగా ఉన్నప్పుడు యోచించాడు. కనుక మీరందరూ కూడా యోచించి క్రీస్తు విషయమై, నీతి విషయమై, అలాగే పాప విషయమై మనం ఎలా ఉన్నామో ఆలోచన చేసుకొని దేవుని కొరకు బ్రతకడానికి ప్రభు అటువంటి కృపనిచ్చి మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. చిన్న మాట ప్రార్థన చేస్తాను, కూడిక ముగించుకున్నాం. దయచేసి అందరం ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలమైన మనం, అమ్మా అయ్యా, మోషే గారిని మనం చూసినప్పుడు